జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టడం అనేది అంత సామాన్యమైన విషయం ఏం కాదు ఈసారి. ఎందుకంటే ఆయన మీద రాజకీయంగా వ్యతిరేకత ఉన్నా కూడా ఇటు పక్కన నమ్మకం లేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి పరిపాలన ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకి మామూలుగా ఈ పథకాలు తప్పితే మామూలుగా అందరం మనం చెప్పుకుంటున్నాం ఏంటంటే సంక్షేమ పథకాలు అని చెప్పి చెప్తున్నారు, కానీ అవి సంక్షేమ పథకాలు అని చెప్పి మేమైతే చెప్పలేని పరిస్థితి. ఎవరూ చెప్పలేము సంక్షేమ పథకాలు అవి ఎంతమందికి అందుతున్నాయి, ఎలా అందుతున్నాయి. ఆ సంక్షేమ పథకాల వల్లనే ఆయన ఓట్లు నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పి మేము అనుకుంటున్నాం ఆ పథకాల ద్వారానే. అట్లాగే కానీ టీడీపీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నంత వ్యతిరేకత వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే లేదనేది వాస్తవం, మనం గమనించాలి. ఈ విషయం పసిగట్టిన చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన ఇట్లాంటి కార్యక్రమం చేస్తాడని చెప్పి అది మాత్రం ఆయన రాజకీయ చాణక్యుడు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఖచ్చితంగా జనసేన ఓట్లు, కాపుల ఓట్లు, మిగిలిన బీసీల ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వటానికి ఈ చర్య అనేది చాలా గొప్పదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాము. అట్లాగే బీజేపీ పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి, జనసేన పరిస్థితి మీరన్నట్లు ఎన్ని సీట్లు వస్తే గౌరవప్రదంగా ఉండేదానికన్నా కూడా బీజేపీని కలుపుకెళ్ళటంలో లేకపోతే గౌరవం అనేది ఉండదా అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. బీజేపీని కలుపుకెళ్లే దాంట్లో వీళ్ళు ముగ్గురు కలిసి ప్రయత్నిస్తేనే అది గౌరవంగా ఉంటుంది, వీళ్ళ కూటమి యొక్క ఆ సాఫల్యత ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అట్లాగే వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు ఇందాక, పొత్తుల్లో కాంగ్రెస్ కూడా వీళ్ళు కలుపుకుంటే వెళ్తారని. వాళ్ళు చాలా ముందు చూపుతూ అన్నారు వెంకటరెడ్డి గారు. ఎందుకంటే కాంగ్రెస్ కనుక తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పోటీ చేసి దానికి బలం పుంజుకుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ఓట్లు చీల్చే ప్రయత్నం ఉంది. ప్రభుత్వ ఈ వైసీపీకి వచ్చే ఓట్లలో కంపల్సరీగా హస్తం గుర్తు మీద పడే అవకాశం ఉంది. దానివల్ల వాళ్ళకి నష్టం ఉంది. కాబట్టి దీన్ని కూడా ఈ కూటమిలో కలిపేసేసి తమకున్న బీజేపీ కాంగ్రెస్ కలవ కదా, అదే నేను అంటున్నాను. కలిసే పరిస్థితి అయితే లేదు. వెంకటరెడ్డి అలా లేదు, వాళ్ళు రాజకీయ చాణక్యత వీళ్ళందరూ చాలా ముందుగా మరి వీళ్ళు మాట్లాడుకుంటారు. చాలా ముందు చూపు